మిత్రమా, నేను సింహం లాంటి వాడిని. నాతో పెట్టుకుంటే నామరూపాలు లేకుండా పోతావు. ఇటువంటి డైలాగులు మనలో చాలామంది చెప్తూ ఉంటారు నేస్తమా. కానీ సింహంలా బ్రతకడం అనుకున్నంత ఈజీం కాదు. మాటల్లో సింహంతో పోల్చుకున్నంత మాత్రాన చేతల్లో సింహాలుగా మారడం అసాధ్యం నేస్తమా. ఎందుకంటే అడవిలో వేగంగా పరిగెత్తే జంతువు చిరుత, అన్నింటికంటే బలమైన జంతువు ఏనుగు, అందమైన జీవి నెమలి. ఈ లక్షణాలలో ఏ ఒక్కదానిలోనూ సింహం మొదటి స్థానంలో లేకపోయినా అడవిలో అదే రారాజు. ఎందుకో చెప్పన నేస్తమా, సింహానికి భయమంటే తెలీదు. తనకంటే ఎన్నో రెట్లు ఆకారంలో పెద్దదైన ఏనుగులు సైతం వెంటాడి వేటాడుతుంది సింహం. ఒక్కసారి వేటాడాలని నిర్ణయించుకుంటే ఓటమిని ఏమాత్రం కూడా అంగీకరించిన తత్వం. తన ఆకలి తీరితే తన పక్క నుంచి వెళ్లే కుందేలు పిల్లను కూడా వేటాడిన రాజసం సింహానికి మాత్రమే సొంతం నేస్తమా. తనేంటో మాటలతో కాకుండా చేతలతో చూపించే లక్షణం, ఇవే సింహానికి అడవిని శాసించే మృగరాజు హోదాని కలిగించాయి. మిగులు జంతువుల దృష్టిలో అంతులేని విలువను కల్పించాయి. నువ్వు కూడా అలాగే జీవించడానికి ప్రయత్నించి నేస్తమా. ప్రాణం పోయినా రాజసం తగ్గకుండా నీ తత్వం మారకుండా జీవించు. ఎదురుగా ఎంత సమస్య ఉన్నా ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. నీ మనసులో ఎప్పుడు కూడా భయాన్ని రానివ్వదు మిత్రమా. అదే నీ చుట్టూ ఉన్నవారిలో నిన్ను గొప్పవాడిగా నిలబెడుతుంది. నీ విలువను ఆకాశమంత ఎత్తుకు చేరుస్తుంది నేస్తమా. జీవితంలో నువ్వు వెళ్ళే మార్గం నచ్చలేదంటే వెంటనే దానిని వదిలేసి నీకు నచ్చిన మార్గంలో ప్రయాణం మొదలుపెట్టు. అంతేగాని నలుగురు నవ్వుతారేమో, ఇంట్లో వద్దంటారేమో, మరొకటి ఇలాగే ఉంటుందేమో అని ఎప్పుడు కూడా ఆగిపోకు నేస్తమా. ముందు కొందరు నవ్వినా నువ్వేమిటో, నువ్వేం చేయగలవో తెలిసిన రోజు అందరూ కూడా నీ దగ్గరికే వస్తారు నేస్తమా. అయినా నువ్వు చేసేది నిన్ను చూసి నవ్వే వాళ్ళ కోసం కాదు. అలా నవ్వే వాళ్ళు నీ వాళ్ళు కాదు అన్నట్లే కదా. అయినా ఒకటి చెప్తాను, గుర్తించుకునేస్తమా. చెప్పేవాడు చేరదీస్తాడా, అనేవాడు ఆదుకుంటాడా. నచ్చని దారిలో నడుస్తూ ఎక్కువ కాలాన్ని వృధా చేయకు. నచ్చింది చేసే, అంతే గెలుస్తావు. లేదంటే ఓ పాఠం నేర్చుకుని 10 మందికి చెప్పేవాడిగా అవుతావు. అర్థమైందనేస్తమా. మనం రోజూ ఇంట్లో అమ్మను చూస్తూ ఉంటాము, తోబుట్టువులను కూడా చూస్తూ ఉంటాము, తోటి అమ్మాయిలను కూడా చూస్తూ ఉంటాము. అందరూ స్త్రీలైనా వారిలో ఒక్కొక్కరిపైన మన అభిప్రాయం ఒక్కొక్కలా ఉంటుంది. కానీ జ్ఞానులు మాత్రం స్త్రీని వేరుగా చూస్తారు. ఈ సృష్టిలో పురుషుడు పరమశివుడైతే స్త్రీ ప్రకృతి. అయితే ఈ భూమి మీద స్త్రీ అందరికీ ఒకేలా కనిపించదు నేస్తమా. ఆమెను చూసే దృష్టిని బట్టి ప్రతి ఒక్కరికి వేరువేరుగా కనిపిస్తుంది. తల్లికి తన మరో రూపంలా కనిపిస్తుంది, తండ్రికి తన ప్రేమకు ప్రతిరూపంలా కనిపిస్తుంది, భర్తకు తన కోరిక తీర్చే మోహినిలా కనిపిస్తుంది, పిల్లలకు ఆకలి తీర్చే దేవతలా కనిపిస్తుంది, తోటి స్త్రీకి తనను మించిన అందగత్తెలా కనిపిస్తుంది. అయితే ఈ దివ్య జ్ఞానంతో నిండిన వ్యక్తులతో మాత్రం స్త్రీ అనేది చర్మపు దుప్పటి కప్పుకున్న ఎముకల గూడులా కనిపిస్తుంది. అందుకే స్త్రీ శరీరాన్ని కాకుండా వారిలోని ప్రకృతి రూపాన్ని మాత్రమే జ్ఞానులు ఆరాధిస్తారు. మిత్రమా, జీవితంలో చాలాసార్లు చాలామంది నిన్ను కిందకి లాగాలని చూస్తుంటారు. నిద్రాహారాలు మానేసి పగబట్టి మరీ నిన్ను ఓడించడానికి కంకణం కట్టుకున్న వాళ్ళను కూడా నువ్వు చూసే ఉంటావు. కానీ నువ్వు ఏ మాత్రం కూడా జంకకుండా సాలీడు పురుగును ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగిపోనేస్తమా. ఎంతమంది ఎన్నిసార్లు కిందకు లాగినా అదే ఓటమిని అంగీకరించకుండా మళ్ళీ మళ్ళీ గూడును కట్టుకుంటుంది. సరిగ్గా అలాగే నువ్వు కూడా ఉంటేనే గెలవగలవు నేస్తమా. కాదు, కుదరదు అంటావా. అదుగో ఆ బొద్దింకలాగా నిన్ను తొక్కాలని ఎదురు చూస్తున్న వాళ్ళ కాళ్ళ కింద పడి నలిగిపోతావు. అర్థమైందా నేస్తమా. మరి ఆలోచించుకో మరి. మిత్రమా, ఆడదాన్ని అర్థం చేసుకుంటే ప్రేమిస్తుంది. కానీ ఆడదే అర్థం కానప్పుడు మగవాడికి ప్రేమించడమే రాదు అన్నట్లుగా ప్రవర్తిస్తుంది. ప్రేమంటే అవతల వాళ్ళకి మనం నచ్చేలా ఉండడం కాదు, ప్రేమించే వారికి నచ్చినట్టుగా ఉండాలి. మనకు నచ్చినట్టుగా ఉంటే అది మన ప్రేమ. కానీ అవతల వారి మీద నచ్చినట్టు ఉంటే
అది అవతల వారి మీద మనకున్న ప్రేమ. అయినా మగాడికి ఆడదాన్ని అర్థం చేసుకోవడం ఎప్పటికీ రాదు. ఎందుకంటే ఆడది ఎప్పుడూ మగవాడికి అర్థం కానే కాదు కాబట్టి. కాదంటావా నేస్తమా? అరే, మీ బాసు మంచోడ్రా. నువ్వు ఏ పని చేయకపోయినా ఒక్క మాట కూడా అనడు. కానీ మా టీం లీడర్ ఉన్నాడు చూడు, నేను ఎంత కష్టపడి పనిచేసినా ఎప్పుడు తిడుతూనే ఉంటాడు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. అయితే ఎవరో తిట్టడం వల్లో, ఎవరో పొగడ్డం వల్లో మన గొప్పతనం బయటపడదు నేస్తమా. నీ విలువ ఎప్పుడూ నీతోనే ఉంటుంది. దానిని గుర్తించలేని వాడి దగ్గర నువ్వు ఉన్నంత వరకు నువ్వు ఎందుకు పనికిరాని వాడివి. కానీ ఎప్పుడైతే నీ విలువను గుర్తించే వ్యక్తి నీకు తారసపడతాడో అప్పుడు నిన్ను ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు. ఎందుకంటే బుద్ధి లేనివాడు రత్నాలను నేలపై పారేసి గడ్డిని నెత్తిన పెట్టుకున్నంత మాత్రాన ఆ గడ్డి విలువ పెరిగిపోదు కదా, రత్నాల గొప్పతనం తరిగిపోదు కదా. ఎప్పుడైతే జ్ఞానవంతుడు చేతికవి చేరుతాయో అప్పుడు వాటికి అసలైన విలువ బయటపడుతుంది. అలాగే నీ గొప్పతనం ఎవరో ఇచ్చే ప్రశంసలపైన, ఎవరో చేసే విమర్శలపైన ఆధారపడి ఉండదు నేస్తమా. నీ విలువ నీ పనిలో ఉంటుంది, నీ పనితీరులోనే దాగి ఉంటుందని గుర్తించుకో. నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఏ పని చేయకపోయినా విమర్శలు రావడం లేదంటే వాళ్ళ జీవితం అంధకారం కాబోతుందని అర్థం. గడ్డిపోచల ఎండకి ఎండి కింద పడిపోతున్నారని అర్థం మిత్రమా. కానీ నువ్వలా కాదు. నువ్వు శ్రమిస్తున్నా, విమర్శలు ఎదుర్కొన్నావంటే నువ్వు రాటుదేలుతున్నావని అర్థం. నిన్ను వెలకట్టలేని మాణిక్యంలా తీర్చిదిద్దుతుంది తప్ప అసలు నష్టపెట్టదు నేస్తమా. ఎప్పుడైతే మాణిక్యం విలువ తెలిసిన వ్యక్తి నిన్ను గుర్తిస్తాడో వెంటనే మట్టిలో ఉన్న నిన్ను తీసి తన తలపైన ధరిస్తాడు. అప్పుడు నిన్ను అడ్డుకునే అవకాశం కానీ, నీ ఎదుగుదలను నియంత్రించే శక్తి కానీ ఎవ్వరికీ ఉండదని తెలుసుకోనేస్తమా. ఎవ్వరు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రతిరోజు ఒకేలా ఉంటే దాన్ని జీవించడం అని అనరు, అలా బ్రతికేస్తున్నామని అంటారు. రోజులు మారుతున్నాయి తప్ప నీ జీవితంలో మార్పు ఉండడం లేదంటే నువ్వు కొత్తగా ప్రయత్నించినట్లే. మనకెందుకులే ఇవన్నీ అనుకుంటే మనం బ్రతికేది మన పక్కవాడి జీవితం కోసమే నేస్తమా. ఏదైనా ప్రయత్నం చేస్తేనే తప్పో ఒప్పో, మంచో చెడో, గెలుపో ఓటమో వస్తుంది. ఏది ఏమైనా మంచో చెడో నీ ప్రయత్నం నువ్వు చెయ్యు. ఏం జరగాలో అదే జరుగుతుంది. ఏం జరిగినా సిద్ధంగా ఉండు నేస్తమా. ఎప్పటికైనా పోరాడేవాడే గెలుస్తాడు. తాను గెలిచి మరికొంతమందికి స్ఫూర్తినిస్తాడు. అది నువ్వే ఎందుకు కాకూడదు? జీవితం ఒక యుద్ధభూమి. ప్రయత్నిస్తే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే ఉంటే మిగిలేది శూన్యమే నేస్తమా. భర్తను ద్వేషించే ప్రతి భార్య ఈ 4 పనులు ఖచ్చితంగా చేస్తుంది. 1. భర్తను ఎప్పుడూ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. 2. భర్తను ఎప్పుడూ ఇతర పురుషులతో పోలుస్తూ ఉంటుంది. 3. భర్త బలహీనతలను అదే పనిగా ఎగతాళి చేస్తూ ఉంటుంది. 4. భర్త ఇష్టాలను అస్సలు పట్టించుకోదు. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.